హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. మన ఫ్రెండ్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. అట్లానే హ్యాపీ నాగుల పంచమి దోస్తులు. ఈ మధ్య మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియో కూడా చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎంతో ఊహించలేని దోస్తులు మేమంటే. చాలా మంది సపోర్ట్ చేయాలి, చాలా మంది వ్యూస్ రావాలి, చాలా లైకులు రావాలి అలా ఏముండదు. చూసిన కొంతమంది అయినా మన ట్రూ సబ్స్క్రైబర్స్ అయినా వీడియోని నచ్చితే లైక్ చేయాలని ఉంటుంది దోస్తులు. ఇంకా ఆశ ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి ఈ మధ్య నెరవేరుతుంది. ప్రతి వీడియోకు మస్తు లైకులు వస్తున్నాయి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మీరందరూ కూడా మన ఛానల్ ని సపోర్ట్ చేసి మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. సబ్స్క్రైబర్లు అయితే రోజు రోజుకు మస్తు మంది పెరుగుతుంది దోస్తులు. ఇంకా 10K అయితే మా హస్బెండ్ ఏం చెప్పినంటే చిన్న ½ kg కేక్ తెచ్చి కట్ చేపిస్తా అని చెప్పిండు. ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏమి ఉండదు దోస్తులు. 10K అంటే మన కోసం 10,000 మంది మన ఛానల్ని నచ్చి మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఒక చిన్నపాటి కేక్ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంట్లో వరకే, ఎవరికి మా ఛానల్ ఉందని తెలియదు దోస్తులు. ఇంకా చుట్టాలకు తెలిస్తే గలీజ్ ఉంటుంది, ఇలాంటివి మీరు చేస్తుర్రా అవసరమా అలాంటివి అని 10 మంది 10 రకాలు అనుకుంటారు కదా. అందుకే ఫీజు రివీల్ చేయకుండా ఇలానే చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏంటి ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నవేంది? నేనేమన్నా నిన్ను? నువ్వేమన్నవా? నువ్వేమనవద్దమ్మా అనేటివి అంటేనే ఉంటావు. నేనేమన్నా నిన్ను ఈ దానికి ఫీల్ అవుతారా అని అంటూ అంటే మేము పనికిరానోళ్ళ లెక్క ఎట్లా కొడుతున్నాం నీకు? గట్నే కదా, పనికి మాలినోళ్ళు బయట బయట అట్లా అట్లా తిరిగి వస్తారు చూడు, వాళ్ళ లెక్క కొడుతున్నాం కావచ్చు. పని శాత కాదు మాకు, ఏ శాత కాదు. ఇక ఇంత చీప చూసేదాన్ని నిన్నే చూస్తున్నా తెలుసా. నేను గట్ల అనలేదు. జాబు నీ ముఖానికి సెట్ కాదు, చదువుకున్నోళ్ళే కుప్పలు కుప్పల మంది ఉంటారు, నీకేడుస్తుంది అని అన్నా. గది తప్ప ఉన్నది ఉన్నట్టే అన్న కదా. అబ్బో, కొంతమందికి ఉన్నది ఉన్నట్టంటే ఏడనో మంతదంటారు. నిజమే నిజమే. వామో, నేను పోతున్న తల్లి. ఇక్కడ నా పంచాయతీ వల్ల మీ పంచాయతీ పెద్దగా అయితట్టుంది. ఇక ఆఖరికి వస్తే నా వల్లనే అయిందని బదలం లేపుతారో ఏమో. పోతున్న పెంటవ్వ పెట్టిందంత పెట్టి పోతున్న పెంటవ్వ నా వల్ల అయిందంటున్నావు. నీ వల్లనే అయింది పోతున్నట్టున్నావు కదా. పో పో, ఉండి ఎవరిని ఉద్ధరిస్తావు? ఓయమ్మో, అత్త అల్లుడు ఒక తీరే ఉన్నారు, శంకిన్ లెక్క తలగబడ్డారు. ఇక చెప్పు ఏంటి? ఏందా ఏంది? చల్, నన్ను ఇజ్జత్ లేకుండా తీసి పడేస్తురు నన్ను. ఎందుకు ఈ ఇంట్లో ఉండేందుకు నేను? ఉండకు, ఉండయ్యా రంగయ్య, నువ్వు ఉంటేనే ఇల్లంతా మంచిగా అవుతుంది, సంసారం మంచిగా నడుస్తుందని చెప్తున్నాను. ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఆగు ఆగు, మాట వరుసకైనా ఎందుకు అల్లుడు అని నోటి నుంచి రాదు, నీ నోట్ల పురుగులు వాడా. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు అల్లుడని మర్యాద ఇచ్చి మాట్లాడినా. తాగొచ్చినట్టు ఒక పెగ్గు ఎక్కువైనట్టుంది, అందుకే లేనిపోని మాటలు వస్తున్నాయి. ఎన్నడెన్నడో లోపల పెట్టుకున్న మాటలన్నీ బయట కక్కుతున్నావు కదా. చెప్పు, ఏంది నీది? ఉంటావా పోతావా? పోతానే అంటున్నా. ఎప్పుడు పోతన్నప్పుడల్లా ఉండు ఉండు, నా బిడ్డ లేకుంటే నాకు నిద్ర పట్టదని మమ్మల్ని ఆపి ఇప్పుడేమో గిసొంటి మాటలని మమ్మల్ని బాధ పెడుతున్నావా? నా పిల్లం ఎంతెంత బాధపడుతుందో రోజు నాకెరక దానికెరక, బయట చెప్పుకోదది. ఓయమ్మో, బాధపడే మాటలు నేనేమన్నా? అవ్వా 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 అవ్వ, నన్ను చూస్తే నిజంగా అత్తనే మంచిది కానట్టుంది, అమ్మో తల్లి మంచిది కానట్టుంది, బిడ్డ నల్లుండి ఇక మంచిగా అజ్జేస్తట్టుంది అని అనుకుంటారు. అవును మరి, అనుకున్నట్టే. ఊరందరికి తెలుసు నువ్వు నన్ను ఎట్లా చూస్తావు, నీ బిడ్డను ఎట్లా చూస్తావు, నీ కొడుకుని ఎట్లా చూస్తావు, అందరికి తెలుసు. ఈ అవ్వ మేము ఉండిదండగా ఇంట్లో ఉండనంటుండ, నేను పోతా. ఈ అవ్వ ఉన్నిజ్జత అంతా తీస్తున్నావు, బయటలోకి అందరికి చెప్పుకుంటున్నావు. ఏం మంచివి నువ్వు? నేనేం మనిషినా? నువ్వు పొద్దెక్కిన దాకా వండుకొని ఎప్పుడో లేచి వచ్చి బువ్వ తిని మళ్ళీ వండుకొని అట్లా అట్లా తిరిగి వస్తే నాకేమనిపించదా? నువ్వు ఇంత ఎత్తు అయినవు. రేపు మాపు పిల్లను పిల్లగాడ పుడితే తండ్రి కాబోతున్నావు. మరి ఇక ఇప్పటికైనా సిగ్గు రాదా నీకు? ఇక అల్లుడానికి అసంటి మాటలు అంటలేను గాని కష్టం విలువ తెలుసుకో. కష్టం చేస్తే బతుకుతారు ఎవ్వరైనా. పుణ్యాన్ని పెట్టిన తిండి తిని నిమ్మలంగుండు అంటే ఎవ్వరి నుంచి కాదు. పెట్టుడు కాదు, తినుడు అందరి నుంచి అవుతుంది. నా నుంచి అయితే పెట్టుడు అయితే లేదు. నేను నిజం చెప్తున్నా, నా మనసులో మాట. నీ మనసున్న మాట ఎప్పటి నుంచో ఇదే కానీ బయటికి గక్తలేవు, నాకు అర్థమైంది. ఎప్పుడెప్పుడు అంటేనే ఉంటావు కదా, ఏ పోని పోనీతి ఆవేశంలో 10 మాటలు అంటది, ఇక ఆమెను ఊకుంటుంది అనుకున్నా. కానీ ఇంత గట్టిగా చేసి నీకంత సీన్ లేదు, నీ ముఖానికి అని షీప్గా తీసి పడేస్తావు. నీ కొడుకునేమో హై రేంజ్లో చూస్తావు, నీ అల్లుడినేమో తొక్కినట్టు మాట్లాడతావు. ఇవన్నీ గమనించినగానే పోని పోని అనుకున్నా. కానీ ఇంతగానం అవుతుంది అనుకోలేదు. అవ్వ ఏడుకైతే ఆడికైతుంది. నేను ఇంట్లోకి దింగేస్తా సప్పుడు దాకుట. అప్పుడు ముఖం ఏడ పెట్టుకుంటావో పెట్టుకో. పాపం అల్లు నిలగొట్టిందంట తూ తూ ఉంచుతారు. యువతది ఉంచేది ఎవడా బాడక ఉంచటోడు? ఏంది, అల్లుణ్ణి ఇంట్లో పెట్టుకున్నందుకే తూతూ అంటుర్రు. ఎల్లగొడితే ఎవ్వడేమనడు. అవ్వ, నేను నా అల్లుణ్ణి ఇల్లదిగా ముంచుకున్నందుకు నాది పెద్ద తప్పైంది. అబ్బా అబ్బా చెంపలేసుకుంటున్నా. తప్పంటే తప్పైంది, తప్పున్నారా? మా వల్ల నువ్వెందుకు బాధపడతావు? నీ వల్ల మేమెందుకు పని మనుషులం కావాలి? నీ కొడుకుకేమో పెద్ద పెద్ద పనులు చెప్తావు, మాకేమో గాయదలు లేక చిన్న పొరగాళ్ళకు చెప్పే పనులు చెప్తావా?
ఇప్పుడు తాగిన కాబట్టి ధైర్యం వచ్చింది. నిన్న మొన్న ఏదో పెళ్లి లెక్కున్నా గాని ఇప్పుడు బాధలున్నా, నాకు జాబ్ రాలేదని బాధ లేదు. నువ్వు నీ ముఖానికి వస్తాది అన్నావు కదా, నీ మాటనే ముందట పడదు కదా, ఎందుకురా దేవుడా అని నీ మీద కోపమే. అందుకే ఆ బాధలో మందు తాగిన, నా పెళ్ళని చెప్పకుండా కూడా తాగిన. అందుకే ఇప్పుడు ఫటాఫట మాట్లాడుతున్నా. ఏంది ఎవరికి భయపడతా అనుకుంటున్నావు? ఇన్ని రోజులు అంటే భయపడ్డా, ఏదో పాపం అని గౌరవం ఇచ్చి మాట్లాడినా. ఇప్పటి నుంచి అవన్నీ జాంతేనే. అమ్మా ఏమైందే? ఏమున్నదమ్మా, నీ మొగడు చూడు తాగొచ్చిండు, ఎన్నెన్ని మాటలు అంటాడు చూడు నన్ను. ఏమైంది బావా? మీరిద్దరు లొల్లి పెట్టుకుంటుంటే ఫస్ట్ టైం నేను చూడబట్టి. ఎందుకు ఏమైంది? అంతగానం కోపం ఎందుకు వచ్చింది నీకు? మా అమ్మను ఎందుకని మాటలు తిడుతున్నావు? చెప్పు, ఏమన్నావు? ఆమె ఏమన్నదని నువ్వు గద్ద మాటలు తిట్టినావంట? అడుగు బిడ్డ అడుగు, మస్తు మాటలు తిట్టిండు. నీ లోపల చాలా గుణం ఉన్నది. నువ్వు యాక్షన్లు చేస్తున్నావంటే, నన్నంటే ఓరుస్తలేవంటే, నా పెళ్ళాన్ని నన్ను మస్తు టార్చర్ చేస్తున్నావంటే అని ఎన్నెన్నో మాటలు అన్నాడు బిడ్డ. ఏం చేయాలి చెప్పు? మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నా, ఏం తక్కువ చేస్తున్నారా మిమ్మల్ని? నా కొడుకు నా కోడలు తెట్ట చూసుకుంటాను గట్లనే అనుకొని మిమ్మల్ని సాకుతున్నా. నా కొడుకు తిరి కొడుకు అనుకో నేను అల్లుని సాక్తే ఈయన చూసినవా ఓయేమో బేమానెత్తి మాట్లాడుతుండు. అవ్వా 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 లత, మీ అమ్మకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అయితే అన్నిట్లలో ఉందే మీ అమ్మ. అబ్బబ్బో, ఆమెనే అన్నది మనసులో ఏమేమో పెట్టుకున్నది. ఇన్ని రోజుల సంది మనం ఉంటున్నాం, పుణ్యానికి తింటున్నాం కదా, అన్ని మనసులో పెట్టుకోనికి ఇప్పుడు గక్కింది. ఇక ఇప్పుడేమో నీ మొగడి నన్ను తిట్టిందని నీకు ఏం తెలియని ఎర్రిపిల్లలాగా చెప్తున్నది. ఇక అత్తను అట్లాంటి మాటలు అన్నది కానీ మరి నన్ను కూడా అనరాని మాటలు అన్నది. మరి నేను చెప్పాలంటే చెప్పనా? చెప్పు, ఇజ్జత్ పోతుంది. కానీ నడివే, చదువుకో, అన్ని చదువుకో, మన ఇంటికి పోదాంపా, దండుగా ఇడుండి. అవునా అమ్మా? పోవాలనా? పొమ్మంటావా? మేముంటే నీకు బాధ అవుతుందా, బరువు అవుతుందమ్మా? గట్ల నేను అనలేదు బిడ్డ. ఎందుకు రా ఉండలేని మాటలన్నీ మీరేస్తారు. నేను అట్లా అనలేదమ్మా. పెళ్లి పెట్టుకున్నప్పుడు సంధి రసరస రసరస. ఏంది ఎప్పుర్రి? పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా జర నిమ్మలంగా ఉండరు బిడ్డ. నువ్వు పోతే నేను నిమ్మలంగా ఉండలేనురా. నాకు నిద్ర పట్టి పాడు కాదు. నా పానం అంతా నీ మీదనే ఉంటది. లతమ్మ, ఆయన గసంటి మాటలు చెప్తానే ఉంటాడు. ఉండురి బిడ్డ, మీరు పోతే నాకు ధైర్యం అంతా పోతుంది. అబ్బబ్బబ్బా, అవార్డు ఇయ్యాలత్తమ్మా. ఇంతకుముందు నీ బిడ్డ రాకముందుకేమో ఆ ముసల్దాన్ ముందు ఎట్లా తిట్టి పాడు చేసినావు. ఎల్లురి బయటికి ఎల్లురి, ఇప్పుడే ఎల్లురు అన్నట్టు మాట్లాడినావా? పుణ్యానికి తిండి తింటారు, ఏమనిపిస్తలేదా మీకు? క్షీమ నెత్తురు లేదా అని అంటివి. ఆ ఎన్నెన్నో సార్లు అన్నావు, ఇప్పుడు అనలేదేమో కానీ ప్రతిసారి అంటేనే ఉన్నావు. నేను ఇంటనే ఉన్నా, తూడ్చుకుంటా పోతేనే ఉన్నా. ఏ పోనీతి, పెద్ద మనుషులు మా అమ్మ అన్నప్పుడు కోపంగా రెండు మాటలు అన్నదా మళ్ళీ దగ్గర తీసుకుంటుంది అనుకున్నా కానీ నువ్వు లోపల ఇంతగానం గుణం పెట్టుకుంటావని అస్సలు అనుకోలేదత్తమ్మా. ఏమొద్దు నడివే, పెండ్లప్పుడు వచ్చి పెళ్లి రోజు తెల్లారుండి పోదాం, మనకు అవసరమే లేదు. ప్రతి దానికి పెత్తనం లేదు, ఏం లేదు. ఇంటి అల్లుడని ఒక మాట చెప్పేది లేదు. కానీ ఇప్పుడేమో చూడు ఎట్లా మాట్లాడుతుందో. ఇన్ని రోజులు ఏదో పాపం పోననుకున్నా కానీ ఇప్పుడు రెండు పెగ్గులు వేసినాక ధైర్యం వచ్చింది నాకు. నడువు పోదాంపా. ఎందుకు బావా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది? నువ్వు ఎందుకు తాగినావు చెప్పు అసలు. ఎప్పుడు తాగనని చెప్పినావు నాకు. ఎందుకు తాగినావు? ఏదన్నా చాలా బాధ ఉన్నప్పుడు తాగుతాను. మరి అంతగానం బాధ నీకేమొచ్చింది? నాకెరకనే, ఆ దేవునికి ఎరక, నాకెరక. ఇంట్లో ఎంతెంత టార్చర్ పెడుతుందో మీ అమ్మ ఒకతే. మీ అమ్మ వల్ల మనం ఇంత కాడికైనమే. మన సగము ఆ పానం దగ్గరకు అవుతుంది మీ అమ్మ అనే మాటలల్లా. మీ అమ్మ గట్టిగా తింటది, మంచి గట్టిగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. మనకు అట్లా కాదే. తిన్న బుక్కడు కూడా పేకి పట్టాలంటే అందరు నిమ్మలంగా ఉండాలి, నిమ్మలంగా మాట్లాడాలి. మీ అమ్మదేం గుణమే, జరుండు బిడ్డను అల్లుని టార్చర్ చేసి చూస్తుంది. అదే కోడలు రాసి రంపాన పెడితే కోడలు వచ్చినాక అత్త ఎందుకు చక్కగా కాదు, అప్పుడు తెలుస్తుంది మీ అమ్మకు మన విలువేందో. అయ్యో బిడ్డ, రర్రి బిడ్డ, మీరు లేకుంటే ఉంటలేను. అగో నా కోడలు మస్తు బాధ తిప్పలు పెడుతుంది అని అంటదా అన్నది చూడే. పోనీ పోనీ, అవన్నీ మాట్లాడగా నువ్వు ఎందుకు తాగినావు చెప్పు. ఈయన ఎప్పటి నుంచో తాగుబోతోడు బిడ్డ. మన ముందట మన ఇంటికాడ ఉండు కాబట్టి జర కంట్రోల్ చేసుకుండు. ఇప్పుడు చూడు, ఇక ఏమనిపించిందో వాళ్ళ అమ్మ ఇట్లా ఏమని ఫోన్ చేసిందో, పైసలు ఇట్లా అడిగినట్టుంది. ఈయన పని కోతలేడు, పైసలు ఉంటలేవు కదా చేతిలో. అందుకే ఆ బాధకు తాగినట్టుండు. ఈయన గుణము తాగొద్దు గుణమే బిడ్డ, తాగుబోతోడే. వెళ్ళినప్పుడే నేను చెప్పిన, నువ్వేమో నా మొగుడు మంచోడు, తాగడంటే తాగడు అని నమ్మినవు కదా. అవి చూడు ఇప్పుడు అర్థమైంది కదా. ఓయమ్మో, ఇంకా లోపల ఏమేం పెట్టుకున్నావు? చెప్పు కక్కు, బయటికి కక్కు. అబ్బా, నేను తాగబోతున్నా అంటే ఇంతకు ముందుకే నీకు తెలిసిపోయిందా? అవ్వా, మీ అమ్మకు నన్ను తీసుకొని మంచి పెద్ద అవార్డు ఏది ఉంటుందో అది ఇప్పియాలనే. అవ్వా, ఇంకా అంటే మీ ఇంటికాడ ఉంటున్నా కాబట్టి తాగుడు కంట్రోల్ చేసుకుంటున్నాను. అట్లనా? అవును, ఇన్ని రోజులు ఏదో అనుకున్నా గానీ ఇప్పుడు నా బిడ్డ బాధపడుతుంది కాబట్టి, ఎందుకు తాగినామని అడుగుతుంది కాబట్టి నేను బయట పెడుతున్నా. నిజమే, నీకు తాగుడంటే పిచ్చి ఉన్నట్టుంది. వీడికొచ్చిన నుంచి ఇక చాలా ఓపిక పట్టినవు.
అన్ని బంద్ చేసుకున్నావు కానీ ఇంకెన్ని రోజులు ఓపిక పట్టలేనని తాగేసినావు. నాకు అర్థమైంది. అటుగాక చదువుకున్న నా బిడ్డ ముందు యాక్షన్లు చేసినావు. నువ్వు చదువుకోలే ఏం లేదు. అందుకే నేను నీ ముఖం చూసే చెప్పిన. అమ్మా అది నిజం కాదమ్మా. తాగుడు కూడా ఈ మధ్యనే బాధలుంటేనే తాగుతాడమ్మా. నువ్వు అట్లా తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడకే. చదువు కూడా బాగా చదువుకున్నాడే. నేను బుక్కులు సర్టిఫికెట్లు అన్నీ చూసిన. అట్లా మాట్లాడకమ్మా, తప్పు. మంచోడే మీ అల్లుడు. హాగో చూసినవా నా పెళ్ళం ఎట్లా చెప్తుందో. అది నా పెళ్ళం అంటే గట్లుండాలి. తోడుకు తోడు గట్ల సపోర్ట్ ఇచ్చుకుంటుంటే మొగోడు ఏడికైనా ముందుకు పోతాడు. మొగోడు సపోర్ట్ చేసిన పెళ్ళం ఉంటే పెళ్ళం కూడా ఎంత ముందుకైనా పోతుంది. గట్లుండాలి. నువ్వేంది నువ్వు చేసిన లంగ పనులకు దొంగ పనులకు మామ ఎంత ఆగమవుతాడు తెలుసా. పెళ్ళైన సంది నిన్ను ఎట్లా ఎగుతుండో ఏం కథను. ఈ అవ్వ మేమే పిల్లలమై ఉండే నిన్ను చూడలేక నువ్వు చేసే పనులకు ఏగలేకపోతున్నాము. మామ ఎట్లా ఎగుతుండో పాపం. అగో బిడ్డ, ఆయనను బాగా నమ్ముతున్నావు నువ్వు. నమ్మకు. ఏదో అనుకుంటుండు. ఇక ఎవ్వరు లేరు నాకు ఇప్పుడు. నా పెళ్ళమ్మన్న నా దిక్కుండాలని మాట్లాడుతుండు కానీ ఆయన మాటలు పట్టించుకోకురా. నేను నమ్మనమ్మా. బావ చెప్పిందే నిజం. బావ మాటలే నమ్ముతా నేను. పెళ్ళై గిన్నేళ్ళైతుంది కానీ నాకు ఆయన వేసుంటోడు, ఆయన గుణం వేసుంటుంది అన్ని ఇరుకనే అమ్మా. ఎవరు చెప్పినా నేను. కానీ పోని మీరు పెళ్ళప్పుడు లొల్లి పెట్టుకోకుర్రి. పెళ్ళి సాపికి కావాలమ్మా. పెళ్లిలో లొల్లి పెట్టుకుంటే పెళ్లి గిట్ల చక్కగా కాదు. లొల్లి పంచాదులు అవుతాయి. పోనుకోరి బావా, నువ్వు మొత్తుకోకు. అరే మెంటల్ దాని పిచ్చిదాని అని ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు? ఊకో. అగో ఆమె మంచిగా ఉన్నది, నేను మంచిగా ఉన్నా. మధ్యలో నువ్వెందుకు బాధపడుతున్నావు? మీ అమ్మ ఇసొంటిది కదా. ఇంకోటి నా ప్లేస్లో ఉంటుంది. అస్సలు ఉండకపోవే. అస్సలు అంటే అస్సలు. నేను కాబట్టి ఉంటున్నా, నేను కాబట్టి అన్ని తూడ్చుకొని పోయినా కానీ ఈ అవ్వ ఎవడో గోషిగాడు ఉంటేనే మా దెంకపోవు. అది కూడా 2-3 తన్నులు ఇలా గొట్టి మరి దెంకపోవాడు. గట్లుంటుండే కథ. ఏమొద్దు నా ఇజ్జత్ పోయింది. ఆ ముసలిది కూడా అందరికి పోయి చెప్తుంది. వద్దు నడివే, మనం ఇటు ఉండి దండగానే పోదాంపా మన ఇంటికి. పెళ్ళప్పుడు వస్తా, తోలుకొస్తా నిన్ను. పా వద్దాంపా. ఆ ముసలి ఎందుకు వచ్చిందమ్మా మధ్యలో? ఏమమ్మా, వస్తొస్తానంట తాగిడు కదా. తాగి ఎక్కడ జొంపక ఆ ముసలి దాంట్లో 2 మాటలు తిట్టొచ్చిండంట. ఆమె ఇట్లా నా లెక్కనే అన్నదంట. నీ ముఖానికి జాబు రాకపోయినా, అది కొలువు రాకపోయినా అన్నదంట. ఓ ఆ ముసలి దాన్ని నానా బూతులు తిట్టిండంట, మస్తుగా తిట్టిండంట. నీ అల్లుడేందమ్మకి ఇట్లా తిట్టినా ఇంటి మీద పంచాయతీకి వచ్చింది. ఆగో చూడు, ఈయన గసంటోడు కాబట్టి అందరూ పంచాయతీకి వస్తారు బిడ్డ. నీ అల్లుడికి ఏం చేత కాదమ్మా, తిని తిరుగుతాడు పిల్లగాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమైనా పని నేర్పుతేమాయమ్మా, ఇలా డ్యూటీకి ఎక్కిస్తేమా నీ కొడుకు, నీ అల్లుడు గిట్లనే ఎట్టికే ఉంటాడు అని కొంతమంది అంటారు. ఏం చేయాలి, వాళ్ళందరూ అన్న మాటలు ఇట్లా ఇట్లా వదిలిపెడతా. అయినా కూడా సాగుతున్నా మిమ్మల్ని. ఇక ఏం చేయమంటారు, ఏం తక్కువ చేస్తున్నా మిమ్మల్ని. అవునవును, మాకేం తక్కువ చేస్తున్నావు? వారంలో 2 సార్లు కిల కూర తెచ్చి పెడతావు. హా, ఇక అంత పని నువ్వే చేసుకుంటావు. నీ బిడ్డకు ఒక్క పని ఇట్లా చెప్పవు. ఇక నన్ను అంటావా మహారాజు లెక్క ఇక పైనకి కింద కాలు పెట్టకుండా జాతావు. ఇంకెంత కావాలి, ఇంకేం కావాలి మాకు? ఒక్కనాడు కూడా అయ్యో బిడ్డ మీరు పుణ్యానికి తింటురు నా వల్ల అని కూడా ఒక్కసారి అనవు కదా. ఓ అమ్మో, నా నోటి నుంచి నేను ఎన్నడాని అన్న నా బిడ్డ. అయ్యయ్యో, నా నోటి నుంచి నేనేమనంటే నా నోట్ల పురుగులు పడా ఏమన్నా గాను నాకు. ఎందుకమ్మా అట్లాంటి మాటలు అంటున్నావు? ఎన్నిసార్లు అనలేదు నువ్వు? నేను పెట్టిన తిండి పుణ్యానికి తింటుర్రు, ఎట్లా నిద్ర పడుతుందో, తిన్న తిండి ఎట్లా పేక పడుతుందో అని అంటివి కదా. మస్తు సార్లు అన్నావు. ఇప్పుడు నాకేమన్నా గాను అట్లా అంటే అని అంటున్నావు. అన్నావు కదా, మళ్ళీ ఏమన్నా అయితే మేము ఎట్లుండాలమ్మా? నువ్వెందుకు అట్లాంటి మాటలు అంటున్నావు? పోనుకో. అన్నదాన్ని అన్నావు, అన్నాను ఒప్పుకోరాదు, ఏమైతుంది? నేను అనలేదు తల్లి. అన్నదాన్ని అయితే ఒప్పుకుంటాను చెప్పినా కదా. అన్నదానికి ఏమైనా తలగదని అంటున్నా కదా, అంత ధైర్యంగా ఎట్లా అంటే నేను? ఓ అమ్మో, నేను అనలేదు తల్లి. మీరు లేనిపోని మాటలు పుట్టిస్తున్నా మీద. చెల్ నీ అవ్వ ఏం మనిషి మీ అమ్మ. నడువు ఇడికి, నేను బట్టలు చదువుకుంటా. నువ్వేమన్నా చేసుకో, వస్తారా లేకుంటే లేదు, నేను మా పోతా. బావా ఆగు ఒకసారి. అమ్మా చెప్పురా, ఏమైంది? ఎటు పోయిస్తున్నావు? ఎటు పోతే అటే పోతావు. తిరుగుడు అంటే సోకు అయిపోయింది నీకు. పెళ్లి మీద చింత లేదు గాని ఈ అక్కడ ఇక్కడ దోస్తాను బాగా పోతున్నావు కదా ఈ మధ్య. అరే అమ్మా లత, ఏమైందిరా? ఏం లేదన్నా, ఏం కాలేదు. అమ్మా చెల్లెకి ఏమైంది? ఏమైంది? ఏమనుకుర్రు? లొల్లి పంచాలు ఏమైనా అయినాయా నీకు చెల్లకు? నాకు మీ చెల్లెకి ఏం కాలేదు. నాకు మీ బావకే ఓ రానిపోని మాటలు ఎన్నెన్నో తిట్టివేయిండు. ఆయన పాపమానికే బిడ్డ. ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని పోని. ఎందుకమ్మా ఏమైంది? ఆయనంతలా ఆయన ఉత్తగానే అనడు. నువ్వే ఏదో అనుంటావు. ఏమైంది? దేనివల్ల వెళ్ళింది ఫస్ట్ చెప్పు. ఏం
లేదా మామూలుగానే మాట్లాడుకుంటున్నాం మాటలల్ల మాట వచ్చి ఆ ముసల్దాన్ని తిట్టిండంట. ఆ ముసలిదొచ్చి గిట్లా అంటాడమ్మని అల్లుడన్న ఇంటికి పంచానికి వచ్చింది. గట్లా గట్లా ఒక్కొక్క మాట నా ముసలిది పోయింది. ఇక మా ఇద్దరికి పడది. ఆ ముసలిదే పెట్టిపోయింది అనుకో రాదు. ఇక నువ్వు అట్లా నువ్వు ఇట్లా ఇన్ని ఒక్క వచనం నేను నా పిల్లము ఆ మమ్మల్ని పని మనుషులను చేసి వాడుకుంటున్నామని ఏమేమో అంటుంటా పిల్లగాడు. మరి గసంటోడు ఇంట్లో ఉంటే ఎందుకు చెప్పు పోతా పోతా అంటుండు. సరే పో అని చెప్పిన. ఇప్పుడు లతమ్మ ఏడుస్తా ఉందిగా. అది కాదన్న కథ. అన్నకు జాబ్ రాలేదు కదా, ఇక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని తెలిసింది అమ్మకు. ఆయన ముఖానికి రాకపోయినా అది నేను ముందుగానే చెప్పినా అని చీపుగా తీసి పడేసి మాటలు మాట్లాడుతుందన్నా. ఎవరికైనా కోపం రాదా చెప్పు? ఎందులోనో ఓపిక పడతారన్నా. నీ ముఖానికి చదువు వస్తాదని అంటుంది. ఇక నువ్వు తాగుడు అలవాటు ఎప్పటి నుంచే ఉన్నది నీకు అంటుంది. ఎన్నెన్నో మాటలు అన్నదన్నా అమ్మ. నిజంగా చెప్తున్నా, అమ్మది తప్పే బావ తప్పే గాని 99% అమ్మది తప్పు అన్నా. నిజంగా చెప్తున్నా. అమ్మా నిజంగానే కాదు, గసొంటి మాటలు మళ్ళీ అనకమ్మా, నా ముందట అన్నట్టు వినిపించాలి, మంచిగా ఉండదని చెప్పిన. ఆగు, అసొంటి మాటలు అన్నమాట కదా బావను. ఒక ఇంటి అల్లుడిని కర్రీనే నాన్నయ్య మాట్లాడేది, గంత చీపో చూసేదాని ఈ అవ్వ. ఎవ్వరిని చూడలే గట్లా అల్లునికి విలువేయకుండా ఉండేటామని నిన్నే చూస్తున్నా. అంతగానము అన్యాయం ఏం చేసిండే? అంతగానం చేయరాని పనులు ఏం చేసిండే ఆయన? అంత చీపు కలమాకుని తీసి పడేసినట్టు పడేస్తావు. ఆగు ఆగు, ఆయన చేసింది బాగానే ఉంది, అన్నది బాగానే ఉన్నది, అందరు బాగానే ఉన్నారు. ఆఖరికి నా మీదకి వచ్చినది పంచాది. ఇక మీ అయ్యకు తెలవాలి. ఆయన వచ్చి నన్నే 2-3 మాటలు అనిపోతాడు. అయ్యో దేవుడా, నేను బతికిదండుగా అందరూ నా పని మీకే తలకబడుతుర్రు. ఎంత మంచి పనులు చేసినా మంచిగా వండి పెట్టినా తింటారు, మంచిగా తింటారు. నా మీదకే మళ్ళీ మేఘ కూర్చుంటారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఈ ఇంట్లో నుంచి ఏటన్నా పోతే నిమ్మలం ఉంటుంది నా పానం. ఆ పెళ్లి నేను లేకుండానే వేసుకోరిరా. నేనుంటే గిసుంటి బదలంలో లేపుతారు. ఇంకెన్నెన్ని ఉన్నాయో పెళ్లి వరకు. ఓయమ్మో, నన్ను బతకనియరు మీరు. పోని పోని, చేసిందంతా చేస్తావు, అన్న మాటలు అన్నీ అంటావు, మళ్ళీ ఏం తెలియదు నాది, నాదేం తప్పులేదు అంటావు. ఈ అవ్వ, ఇన్ని రోజుల సంది చూస్తూనే ఉన్నా కదమ్మా. నేను దోస్తాన తిరిగిపోతున్నానే, అక్కడిక్కడ తిరిగా టైంపాస్ పోతున్నానే. పెళ్లికి నువ్వొక రూపాయి దేవు, నాయన ఒక రూపాయి దేరు, ఎవ్వరు ఒక రూపాయి దేరు. నేనే ఎట్టకైనా బాధలు పడాలి నా పెళ్లి కోసం కదా. 4 రూపాయల మిత్తికి 5 రూపాయల మిత్తికి ఎంత మంది దగ్గర పైసలు అడుకొస్తున్నానో నాకెరక. మీకు ఇంతనన్నా చింతున్నది? ఇంట్లో నిమ్మలంగా ఉండక సప్పుడు తట్టు ఉండక నా మీద కయ్య మొత్తుకుంటారు, ఇటువంటి పంచాదులు లేపుతారు. ఇక ఏమనాలి చెప్పు? ఏమనంటే కష్టం, అందరు నన్నే అంటారని గది ఒక్కటి ముందటేసుకొని కూర్చుంటావు. నేనేమన్నరా? ఉన్నదే అన్న కదా. నేనేం చేస్తలేను, నువ్వు కష్టపడుతున్నవేమో బయట పైసల కోసము. నేను ఇంట్లో ఎన్ని పనులు చేస్తలేను, నా పికర్ నాకే ఉన్నది. నీకేమన్నా ఎరకనారా? నా కొడుకు పెళ్లి పెట్టుకుంటే తల్లికైనా ఉండదా చెప్పు? నేను కూడా 10 మందిని అడిగినా, ఒక్కొక్కరు ఇస్తా అంటారు, ఒక్కొక్కరు ఇయ్యనంటారు. ఎవరైనా ఇయ్యాల రోజులు రమ్ముతుర్రారా మిత్తిలకి ఇస్తే? ఇక అవన్నీ పక్కన పెట్టు, పైసా విషయం పక్కకు పెట్టమ్మా. నువ్వు నాయన ఒక్క రూపాయి వేయలేరు, నాకు అంతా అర్థమైపోయింది. ఇక ఉన్నదంతా చెల్లెకు పెట్టిరని నేను అంటలేను కానీ, ఇప్పుడు నా వరకు వచ్చేసరికి ఒక్క రూపాయి లేదని అంటారు. తెచ్చే ధైర్యం కూడా లేదు, దమ్ము కూడా లేదు. నేను నిజంగా చెప్తున్నా, నాకు కోపం వస్తుంది బాగాని. పెద్ద మనిషి అయినప్పుడు ఇంట్లో మరి పలానా పని ఇప్పుడు చేయాలా, పలానా పని ఇప్పుడు చేయాలా, అప్పుడు చేయాలా అని ఒక పెద్ద మనిషిని కనుక్కొని చేస్తావా, లేకుంటే నీ సాకి తిరిగి చేస్తావా? ఏది లేదు. ఉత్తగానే అటు తిరిగి వస్తావు, అటు మాట్లాడొస్తావు, ముచ్చట్లకు పోతావు, అక్కడ ఇక్కడ గంటలు కమనం కూర్చొని వస్తావు. మళ్ళా ఎంగేజ్మెంట్ ఎన్ని రోజులు ఉన్నది? నీకు యాది లేదా? బట్టలకు ఎప్పుడు పోవాలి తెలియదా నీకు? మరి ఇంటి పెద్ద మనిషి అయినప్పుడు మా అత్తలకు మా అత్తగారికి ఫోన్ చేసి పలానా రోజు పోదామరా, మనం ఇప్పియాలి కదా, మేమే ఇప్పిస్తాం కదా, నడువుర్రి అని ఫోన్ చేసి చెప్పినవానే? వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు వేసి నన్ను చంపుతున్నారు. ఏం సమాధానం ఇవ్వాలి చెప్పు? అన్ని తెలిసిన దాని లెక్కనే కనిపిస్తావు నువ్వు. ఏం తెలియనట్టే యాక్షన్ చేస్తావు. ఎట్లా అన్నట్టమ్మా చెప్పు? నీ వరకే చెప్పి కరెక్ట్గా. పెద్ద మనిషి, పేగుల మనిషి నేనే ఉన్నాను. అబ్బో, పెద్ద మనిషి అని గుల్ల గుల్ల అన్ని నాకే చెప్తుర్రు. ఇంట్లో 10 పైసలు తెచ్చి నాకే ఇస్తుర్రు, నా ఊళ్ళోనే పోస్తుర్రు అని పెద్ద మనిషి అయ్యా నేను? ఇప్పటి నుంచి ఏ పెద్ద మనిషి లేదు, ఏం లేదు. మీ అత్తకు తెలియదా, మీ మామకు తెలియదా? మరి మీ అత్త సంతి నాకు ఫోన్ చేసి అడుగుతేమైంది? అక్క బట్టలకు ఎప్పుడు పోతారని ఒక మాట అంటే కదా. అంటే అది చిన్ననా, నేను చిన్ననా? దాని కళ్ళకాడికి నేను వస్తానా, నా కాళ్ళు అది మొక్కుతుందా చెప్పు? ఎట్లా చెప్పు? ఏమో మరి. ఇక ఆమె కాళ్ళు మొక్కుకుంటూ పోయి రర్రమ్మ మరి బట్టలు ఇప్పిస్తాం రర్రి, కొనుక్కుంది రర్రి అని మేనేజర్లను పిలవాలా నేను? ఎంతకైనరా, పెళ్లి సంబంధం కుదిరిన కాడి నుంచి నువ్వు బాగా మారినవు. అబ్బో చూస్తున్నా. ఏవమ్మా అన్ని నువ్వే ఊహించుకుంటావు. అవ్వ, పెళ్లి కాకముందుకే ఇంత టార్చర్ ఉన్నదంటే పెళ్లి అయినాక ఇంకెన్నెన్ని మాటలు, ఎంతెంత మందితోనో, ఎన్నెన్ని బదులాంలో. ఈ ఒక్క మాట అన్నా, నువ్వు పెద్ద మనిషి అయి ఉండి ఫోన్ చేయవమ్మా అని అన్నా. దానికి గిన్ని మాటలు అవసరమా అని? నువ్వు సప్పుడు దాకట ఫోన్ చేసి మా అత్తకు చెప్పు, బట్టలకు ఎప్పుడు పోతారు?
నాకేమేరక ఎప్పుడు పోయేది, పెద్ద మనిషివి నువ్వే కదా, నువ్వే చెప్పు. పైసలు తెస్తున్నావు, సంపాదిస్తున్నావు, నువ్వే ఖర్చు పెడుతున్నావు. నాకెనడని రూపాయి చేతికి ఇస్తున్నావా నేను చెప్తానుకు. నువ్వు ఇక వాటమ్మ పైసలు బట్టలకు పోదాము అని అంటే గప్పుడే ఫోన్ చేసి చెప్తా. మీరు ఎవ్వరు సపోర్ట్ చేయండి, నాకేం అవసరం రా. అగో అగో గిట్ల అంటేనే అమ్మ నాకు కోపం వస్తుంది. మన పని అన్నప్పుడు మన అనుకొని చేసుకోవాలి. మరి ఎప్పుడురా బట్టలకు మొగోళ్ళకు తెలుసా అని తెలియదు కదా. మరి ఎప్పుడురా బట్టలకు పోయేది, ఎంగేజ్మెంట్ దగ్గరకు వస్తుంది అని చెల్లితోనన్నా మాట్లాడాలి. ఆ చెల్లెనంటే అసలే ఏ సైజు ఆ పొల్ల నేను ఒక్క రూపాయన ఖర్చు పెట్టిస్తుందా అని. ఉన్న దాంట్లో ఏముంటుంది, కొన్నదే ఆమె దగ్గర పైసలు ఉంటేనే ఉంటుంది. నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుందా? నువ్వన్నా ఇంటి ముందరికి వస్తావి కొంటూనే ఉంటావు, తగిలించుకుంటూనే ఉంటావు. చెల్లి ఎప్పుడన్నా అంటే అదే నీ అవ్వ ఆమెను అంటేనే సైజు. అవును, ఎంగేజ్మెంట్ బట్టలకు ఆమెను వద్దన్నవా? ఈ మాట నిజమేనానే? ఏమో నాయన, అన్ని మీరే పుట్టించుకుంటుర్రు. ఏమో తల్లి, ఏమో. ఓ మరి పొర్రి డీసీఎం కట్టుకొని మీ పాలలను కులబొల్లను మీ చుట్టాలను అందరిని తీసుకొని పోరాదు మరి ఎంగేజ్మెంట్ బట్టలకు. నేనెందుకు వద్దంట మీ చెల్లెను. అన్న పోనీ అన్న, నా వల్ల మీరెందుకు కొట్లాటలు పంచాయతీ పెట్టుకుంటారు. పోర్రి, నేనేం రాను, ఈ పెళ్లి బట్టలకు అంటే వస్తా కానీ ఎంగేజ్మెంట్ బట్టలకు నేను ఎందుకన్నా. వద్దు, అయినా ఖర్చులు ఎక్కువ అవుతాయి. పెళ్ళి అప్పుడే చీరిప్పిస్తానదమ్మ, అప్పుడే తీసుకుంటలే, ఇప్పుడేం వద్దు. ఊకోరా నువ్వు. ఎంగేజ్మెంట్కు ఆడవిళ్ళకి ఇప్పియంది ఎందుకురా? అంత సీన్ లేదు. అమ్మ అట్లనే మాట్లాడుతా. అమ్మ ఒక రూపాయి పెట్టేదా చేసేదా? ఉన్న 50,000 పొదుపు షీట్లు తెచ్చి అన్ని స్వాహ అన్నది ఎటు పెట్టిందో ఏమో. ఇప్పుడేమో ఓ రుబాబ్ మాటలు ఈమె ఏమనంటే ఏడుస్తుంది తుడుస్తుంది ఇటువంటి మాటలు మాట్లాడుతుంది. పోనీ అమ్మ గురించి పట్టించుకోవద్దు కానీ నడు. పిల్లకి ఎన్ని వేల చీర ఇప్పిస్తానో నేను నీకు అన్ని వేలది ఇప్పిస్తాపా. పైసలు ఉన్నాయి కదా, ఊరుకులాడుతావు ఊరుకులాడుతావు. రేపు పెళ్లి దగ్గరకు వచ్చినాక అప్పుడు ఎల్లెలు కలేస్తావు. అయ్యో ఎట్లా పైసలు సరిపోలే, ఎట్లా ఎట్లా అని అప్పుడు అంటావు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఉరుకులాడుతున్నావు. అయ్యో పైసలు పని గట్లనే ఉంటది పా. అవునే, బావేడి బావ గిట్ల మంచి బట్టలు తీసుకోవాలనే. అవునమ్మా, నేను రేపు రాను, రేపు కుదురుతలేదు, పైసలు ఇస్తా. బావ చేతిలో పెడితే బావనే అంతా చూసుకుంటాడే. జర కారు కూడా బావకు నడపడం వచ్చు కదా, బావనే తీసుకోపోరిగా పట్నం. అవును, కారు నడిపిస్తందుకు అవన్నీ మోస్తందుకు బావైతేనే కరెక్టు. అగో మళ్ళా ఇప్పుడే కదనే ఇంకేమో అంటారు చూడు, కుక్కతో ఒక రాయి కట్టినా ఎప్పుడు ఓంకరనే పోతుంది అని గట్టినే ఉన్నది నీ కథ. ఆయన పని మనిషి లెక్క చూడకమ్మా ఇప్పటికైనా. ఆయనకు కోపం వచ్చి 2-3 మాటలు అన్నాడు కదా, ఊకో. ఈడికన్నా ఓపిక పట్టి నిమ్మలంగా అల్లుడిని చూసినట్టు చూస్తావా గౌరవించి? లేకుంటే గిట్లనే తూట్ పాస్ చేసినాం అనుకో మా పోతారంట వాళ్ళ ఇంటికి, నీ ఇష్టం. ఏమన్నా నాయన ఇప్పటి నుంచి ఏమనంతి, ఒక్క మాట ఇట్లా అనను. మో ఉన్నది ఉన్నట్టంటే అందరికి మంటలేస్తున్నది. సరే సరే తి, బావ చేతులనే పెట్టు, ఉన్న పైసలన్నీ ఆయన చేతులనే పెట్టు. ఆయనకే పెద్దరికమి, నేనున్నది ఎందుకు ఇంట్లో. అందుకే నాకు లెక్క లేకుండా పోతుంది ఇంట్లో. ఈ మనిషి ఉన్నదా లేదా అని లెక్కనే లేదు మీకు. అవ్వ షీపుగా చూస్తుర్రు. అసలైన ఇంటి దానికే విలువిస్తలేరు, ఎవరెవరికో పెత్తనం ఇస్తారంట. అన్నా, నేను చెప్తున్నా, పైసలన్నీ అమ్మ చేతనే పెట్టు. అమ్మ అయితే సర్ది సర్ది వేస్తుంది. ఎవరికి ఇయ్యకు, బావకి ఇయ్యకు, నాకు ఇయ్యకు, సరేనా? సరే సరే తీయమ్మా. ఇగో ఇదేనులా ఇలాంటి మన వీడియో ఎట్లుంది దోస్తులు? వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఎంతో కష్టపడి ఇష్టంగా మీకోసం డైలీ వీడియోస్, డైలీ 2 పార్ట్స్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్ని సపోర్ట్ చేసి మన వీడియోస్ని 10 మందికి పరిచయం అయ్యేలాగా చేస్తారనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి 5 పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళీ బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.